ఎక్కడో గవర్నమెంటే పాస్టర్ని పంపిస్తుంది. ఇక్కడది అంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది పాస్టర్స్ని. వాళ్ళు ఆ లెక్క ప్రకారం చెప్పాలి, వెళ్ళి కూర్చోవాలి అంతే. ఆయన మాట్లాడుతుంటే ఒకరు అంటున్నాడంట, గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. కమ్యూనిస్టుల పరిస్థితి రష్యాలో ఎక్కడో ఒక ఎవరొస్తాను అంటాడు, సార్ లెట్ మీ సే దేవా నువ్వు ఎంత గొప్పవాడు అరవాలి ఉందంటే అరిస్తే చంపేస్తామన్నారట. వాక్యం విన్నాడు ఈడు. ఎలా అంటే చెప్పేవాడు కూడా గవర్నమెంట్ సైనికుడే, వాక్యం చెప్పాలి, అది ఆ కార్యక్రమం కూడా చెప్పాడు. ఆ వింటున్న వ్యక్తికి దేవుడు హృదయాన్ని తెరిచాడు. దేవా నువ్వు ఎంత గొప్పవాడు అరవాలి ఉందనంటే అరిస్తే కాల్ చేస్తామన్నారట. నేను అరవకుండా ఉండలేదని అరిచాడట. షూటాడు, కాల్ చేశారు. సో అట్లాంటి రెస్ట్రిక్షన్లో టైట్ అయిపోతే అప్పుడు మనకు అనిపిస్తుంది ప్రభుని స్తుతించాలి, ఏదోలా స్తుతించాలి. దేవుని కృపను బట్టి ఇంత స్వేచ్ఛ, ఏమండి ఇంట్లో స్వేచ్ఛ, మనకు అనేక పరిసరాలు ఉన్నాయి, చక్కగా పైకి వెళ్ళి ప్రార్థన చేసే పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. మనం ఇవన్నీ ఎందుకు ఉపయోగించుకుంటున్నామంటే ఈ లోకంగా, ఈ పనికి మాలిన ఇదే ఏది ఈ లోక కింద చూపే అంతా ఇందుకొరకే ఉపయోగిస్తున్నాం. కానీ ఆయన మన కొరకు, మీరు ఆలోచించండి ఒకసారి. ఆ మోషే ఎప్పుడైతే ఒంటరిగా దొరికాడో పట్టుకున్న దేవుడు, అబ్రహామునేమో కింద నుంచి పైకి రాని, నీ కష్టమంతా నేను భరిస్తాను, నీకు ఆశీర్వదిస్తాను పంపించిన దేవుడు. ఏమండి ఇలా భక్తులందరినీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి ఏకాంతంగా గడిపిన దేవుడు మీ కొరకు కనిపెట్టట్లేదు అంటారా? మీ కొరకు ఏకాంతంగా ఎప్పుడు వస్తారు, ఏకాంతంగా కాసేపు ప్రార్థన చేద్దాం, నాతో మాట్లాడండి అని కనిపెట్టడంటారా? ఏమండి మనం చాలాసార్లు ఒక బైబిల్లో ఒక మాట ఉండేది, ఒక పాకెట్లో నాకు, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అనేది. ఏమో కానీ ప్రతిరోజు సాయంకాలం ప్రభు ఎదురు చూస్తాడట. ఏమని? ఇంత భద్రత ఇచ్చాను కదా, ఇంత కాపుదలు ఇచ్చాను కదా, కనీసం హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తారని ఎదురు చూస్తాడట. మనం ఏం చేస్తాం? భుక్తాయాసం లేకపోతే నిద్ర, దీంతో ప్రభు అంతా నీకే తెలుసు అనేసి పడుకుంటే ఆయన ఎంతో డిసప్పాయింట్ అయ్యి ప్రభు చూసి ఎదురు చూసి ఇంకా ఆయన నిష్క్రమిస్తాడు అనేది సత్యమేమో అనుకుంటాను నేను. ఏమండి ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనము ఆయనతో పాటు ఏం చేయాలండి? ప్రభుతో పాటు కొండ మీద గడపాలి. ప్రభుతో పాటు కొండ మీద గడపాలి. గడిపితే ఆ అనుభూతే వేరు. ఒకసారి జ్ఞాపకం చేస్తారా ఎవరి అనుభూతులు ఎలా ఉన్నాయో? నేను ముగించేస్తాను. ప్రభుతో మనం గడిపితే ఆ సన్నివేశం, అబ్రహాం దేవునితో గడిపాడు. ఏం చేశాడంటే దేవుడు, ఎలాంటి కష్టమేమో దేవుంది, ఆశీర్వాదమేమో లెక్కేమో అబ్రహాంది. అబ్రహాం లెక్కలో వేసేసాడు కదండి, ఏదో చూస్తాం కదా, అబ్రహాం లెక్కలో వేసేసాడు. కష్టమంతానేమో తన కుమారుడు బలిచ్చి, అబ్రహాం కుమారుని దేవుడు విడిపించి ఇచ్చేసావయ్యా, నువ్వే బలిచ్చేసావు. అంత గొప్ప కార్యాలు పర్వతం మీద లేకపోతే ఉన్నతమైన ప్రదేశాలు లేకపోతే ఏకాంత ప్రదేశాల్లో ప్రభుతో మనం గడిపితే, ఇట్లాంటి ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా ప్రభు మనకు అర్థమవుతుందండి. ప్రభుతో మనం ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు మన హృదయానికి దగ్గర అవుతాడు. ఆయన దగ్గర అవుతాడు, మన గోడంతా వింటాడు. వినకుండా వెళ్ళిపోతాడు అంటారా? ఏమండి అస్తమాన అంటాడా? మనుషులు అంటారండి, భర్త అంటాడు, లేకపోతే భార్య అంటది, లేకపోతే తల్లిదండ్రులు అంటారు, పిల్లలు అంటారు ఏడ్చేవాళ్ళని చూస్తే. కానీ ప్రభుకు మాత్రం విసుగు రాదండి వాళ్ళని చూస్తేనే. ఆయన కొరకు ఎదురు చూసేవారి విషయంలో ఆయనంత కృప కలిగిన వాడు ఎవరో లేరట. కనుక ఈరోజు ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ప్రభుతో గడపడానికి మనం ప్రయత్నం చేద్దాం.